గుంతం యాపలు సాంగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎర్ర ఎర్ర రుమాల్ సాంగ్ వచ్చింది, అంతేనా? కానీ ఎర్ర ఎర్ర రుమాల్ సాంగ్ అయితే మొత్తం సోషల్ మీడియాని హల్చల్ చేసింది. సినిమా వాళ్ళను సైతం ఒక రేంజ్లో ఒక ఆట ఆడిపిస్తుంది ఇప్పుడు ప్రజెంట్. ఒక్కసారి ఆ పాట పాడక్క. ఎర్ర రుమాల్దా? ఎర్ర ఎర్ర రుమలు గట్టి ఎర్ర ఎర్ర రుమలు గట్టి ఏడికోతున్నావు బావా ఎర్ర ఎర్ర రుమలు గట్టి నాగముఖం నలికె సన్నం నగితే పనం పోతది బావా నాగముఖం నలికె సన్నం పచ్చ పచ్చ వంగులు దడిగి పచ్చ పచ్చ వంగులు దడిగి ఏడికోతున్నావు బావా పచ్చ పచ్చ వంగులు దడిగి నాగముఖం నలికె సన్నం నగితే పనం పోతది బావా నాగముఖం నలికె సన్నం. ఈ పాట రాసింది ఎవరక్క? ఎవరు రాశారు? ఊర్లో ఉన్న పాట నేను విన్నా, తెచ్చి పాడిన అంతే. ఇక మొత్తం నీదే ఇక. లిరిక్ రైటర్ ఎవరు అంటే నువ్వే ఇక. నేనే తెచ్చిన, అది నేనే వాడిన, దాన్ని ఏం చేంజ్ చేయలే. అన్నగాని మరి తన పేరు వేసుకున్నాడు అంటే అడుగుతా ఒకసారి. అన్న కలుస్తుండలేడు, కలిసినప్పుడు అడుగుతా. ఓకే. అయితే అక్క ఒకటి నాకు అడగాలని ఉంది. ఏంటంటే నువ్వు ఇట్లా పాటలు పాడుతున్నావు బాగానే ఉంది, కానీ ఈ పాటలు ఇంత జోష్లో ఇంత ఇంత మంచి మంచి పాటలు పాడుతున్నావు కదా, అంటే చూసే జనాలు అనుకుంటారు మల్లమ్మకి ఏ కష్టాలు లేవు, మంచి పాటలు పాడుతుంది అనుకుంటారు. కాకపోతే ఈ పాట వెనకాల చాలా కష్టం ఉందని నేను విన్నా. అది ఎంతవరకు నిజం? ఎంతవరకు నిజం అంటే నిజంగానే చాలా కష్టాలు పడి వచ్చినావా? కష్టాలు ఉన్నాయా నీ లైఫ్లో, నీ జీవితంలో? నీ జీవితం అంటే అందరు ఏమనుకుంటారు అంటే తెలియని వాళ్ళు మల్లమ్మకేంది బాగా పాటలు పాడుతుంది, ఆమె జీవితం ఒక పూల పాన్పు, ఆమెకి ఎలాంటి లోటు లేదనుకుంటారు. నాకు తెలుసు నీ జీవితం పూల పాన్పు కాదు, అదొక ముళ్ళ బాట అని నాకు తెలుసు. ఏమంటావు? నువ్వేమంటావు? నాకు సుఖము దుఃఖము అనేది అంటే నాయన అడిగిన వాళ్ళు తెచ్చిస్తుండే. కాకపోతే నాకు అప్పట్లో నా పెళ్ళిక ముందు బాధ ఏంటంటే, ఏందిరా మా తమ్ముళ్ళు మంచిగా పుట్టారు, మా చెల్లెలు బాగా పుట్టింది, నాకెందుకు హ్యాండిక్యాప్ ఉంది అని పెళ్ళి అయ్యేటన్ని రోజులు బాధపడ్డా. తర్వాత పెళ్ళి అయినాక ఇంకా పెళ్ళి అయిన 3 నెలలకే మా పెద్ద పాప కడుపులో ఉంది. ఇంకా నా బిడ్డ తల్లికి సంతోషం అవుతుంది కదా, ఇంకా పిల్లల మీద ఎక్కువ సంతోషమైంది అని అట్లా. 3 పుట్టేసే వరకు ఈయన చనిపోయింది. ఇక ఎప్పుడు సంతోషం ఉండంటే వాళ్ళు పుడుతుంటే, వాళ్ళు పెరుగుతుంటే, వాళ్ళు ఆడుకుంటుంటే, నవ్వుతుంటే అప్పుడు మస్తు సంతోషం ఉండ. అంటే వాళ్ళు పుట్టి పెరిగేటప్పుడే, ఇంకా వాళ్ళు పుట్టగానే ముందు అదొక టెన్షన్ బాధ. వాళ్ళు పుట్టినాక పుట్టిరు కదా అని కొన్ని రోజులు సంతోషపడ్డాయి. అన్ని రోజులు 6 ఏళ్ళు సంతోషం ఉండ. 6 ఏళ్ళు మా ఆయన ఉన్న అన్ని రోజులు ఉండ. పెళ్ళైనాక 6 ఏళ్ళ జీవితం మీ ఆయనతో గడిపినావు. ఎట్లా చచ్చిపోయింది అక్క? కరెంట్ షర్ట్ పట్టిన తమ్ముడు. ఓకే. చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని మీరు అందరూ అనుకుంటారు మల్లమ్మ ఈరోజు ఫేమస్ అయింది, బాగా పాటలు పాడుతుంది అని అనుకుంటారు. కానీ ఒకటి చెప్పాలంటే 6 ఏళ్ళ ఏమంటారు సంసార జీవితంలో మంచిగా సంతోషంగా హ్యాపీగా ఉన్న మల్లమ్మ జీవితంలో అనుకోని ఒక సంఘటన, వాళ్ళ భర్త కరెంట్ షాక్ వచ్చి చనిపోవడం. ఆ రోజు నుంచి చిన్న చిన్న పిల్లల్ని ఏమంటారు వాళ్ళని సంకలేసుకొని ఈరోజు వాళ్ళని ఒక ప్రయోజకుల్ని చేయాలని మల్లమ్మ చాలా కష్టాలు పడుతుంది. ఈరోజు ఆమె పాటలు హిట్ అవ్వడం వల్ల 4 ఛాన్సులు ఇస్తున్నారు కాబట్టి ఈరోజు మీకు ఇట్లా కనిపిస్తుంది. కానీ మల్లమ్మ జీవితం తెర పైన కనిపించేంత అందంగా అయితే ఉండదు, తెర వెనకాల చాలా కష్టాలు. నిజమేనా అక్క? నిజం తమ్ముడు.